బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. స్వయం కృషి నగర్లో ఓ యువతి ఆమె తల్లిపై అతి కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా యువతి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నిన్న మధ్యాహ్నం బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి నవీన్ అనే యువకుడు కత్తితో దాడి చేశారు. యువతి తల్లి అక్కడికక్కడే చనిపోయింది. రక్తం మడుగులో పడి ఉన్న దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. అయితే పోలీసులు 4 టీములుగా విడిపోయి గాలింపులు జరిపారు. నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, కొమ్మాదిలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్లో నిన్న ప్రేమోన్మాది దాడిలో అటు దీపిక అనే ఆ యువతి గొంతు కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె తల్లి లక్ష్మి సంఘటనా స్థలంలోనే అటు కత్తిపోట్లకు గురయ్యి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దీపికను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అటు పోలీసులు ముందుగా గాయత్రి ఆసుపత్రిలో అయితే జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు మెరుగైన వైద్యం చేయించాలని ఆదేశించిన నేపథ్యంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. కట్ అయినటువంటి గొంతుకి కుట్లు వేసి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో దీపికగా అయితే వైద్యం కొనసాగుతుంది. ఆమె ఆ పరిస్థితి కొంత మెరుగుపడినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీపిక తల్లి లక్ష్మి ఆ సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆమె కేజీహెచ్కి ఆ మృతదేహాన్ని తరలించారు. ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దహన సంస్కారాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హత్య చేసి పరారైనటువంటి నిందితుడు నవీన్ మాత్రం పోలీసులు శ్రీకాకుళం జిల్లా బోర్జ్లో అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి విశాఖకి తీసుకొచ్చారు. ఈరోజు నవీన్ని పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అది గడిచినటువంటి 4-6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ వ్యవహారం అయితే కొనసాగుతుంది. ప్రేమ ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకైతే ముందుగానే దీపిక చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 3 సంవత్సరాల నుంచి కూడా, అంటే 3 సంవత్సరాల క్రితం దీపికకి ఇంకా మైనార్టీ తీరలేదు. 18 సంవత్సరాలు రాకుండానే నవీన్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొంతకాలం ఆగాలని సర్ది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 వారాల క్రితం దీపిక తండ్రి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూసినా కూడా 2 వారాల క్రితం కుటుంబ సభ్యులతో నవీన్ దీపిక ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సర కాలంగా అతని ప్రవర్తనలో మార్పు రావడం, కొంత క్రిమినల్ రికార్డు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అతను పెళ్లి చేసుకోవడానికి దీపిక కూడా నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులతో వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పెళ్లిని నిరాకరించకుండానే 1 సంవత్సరం సమయం అని కోరారు. ఇంతలోనే నవీన్ మరి తన ఆలోచన ఏముందో ముందస్తుగానే ఆ కత్తులు తీసుకుని వచ్చి 2 చాకులు తీసుకుని వచ్చి ముందు దీపిక గొంతు కోసారు. తర్వాత తల్లికి గొంతు కోయడంతో పాటుగా ఆమెని ముఖం మీద, శరీర భాగాల మీద విచక్షణ రహితంగా పొడిచి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తను పరారవుతూ మొత్తం టీ షర్ట్ మార్చుకున్నాడు. అదేవిధంగా ఆనందపురం వెళ్లే సమయానికి మొత్తం తన వేషం మార్చుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అయితే శ్రీకాకుళం జిల్లాలో నవీన్ అరెస్ట్ చేసి ప్రస్తుతం విశాఖ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీపిక ఆరోగ్య పరిస్థితి కూడా కొంత నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీపిక ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పోలీసులు కూడా ఈ కేసు ఆమె దగ్గర నుంచి కొన్ని వివరాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.